Hello guys, this is Lucky, certified nutrition cum fitness trainer. ఈరోజు డే 33 వర్కౌట్ చెస్ట్ యాబ్స్ కార్డియో వర్కౌట్ ఈరోజు. సో ఈ వీడియోలో నేను మీకు చెస్ట్ కంటే ముందు ఫస్ట్ వార్మప్ ఎట్లా చేయాలో అది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఈ రొటేషన్ మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా వార్మప్ కామనే. ఓకే, ఇది లేకపోతే సైడ్ ట్విస్టర్స్, ఆబ్లిక్ ట్విస్ట్, లెగ్ ఎక్స్టెన్షన్, లెగ్ స్ట్రెచింగ్, ఇవన్నీ అయిపోయాక యాక్చువల్ వర్కౌట్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ చెస్ట్ యాబ్స్ వర్కౌట్ ముందు మనం కార్డియో చేద్దాం. కార్డియోలో మనం ఫస్ట్ బర్పీస్ స్టార్ట్ చేద్దాం. బర్పీస్ ఎట్లా చేస్తామంటే సింపుల్గా మీరు పుషప్ ఎట్లా చేస్తారో పుషప్కే జంపింగ్ మూమెంట్ ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుషప్ ఇట్లా కొడతారు కదా, ఇట్లా మీకు ఎన్ని కౌంట్ వస్తాయి అన్ని కౌంట్ 4 సెట్స్ ట్రై చేయండి. ఓకే, 10 కౌంట్ వస్తే 10 కౌంట్, 15 కౌంట్ వస్తే 15 కౌంట్, అకార్డింగ్ టు యువర్ స్ట్రెంత్ పర్ఫామ్ చేయండి. ఇది 4 సెట్స్ చేయాలి. అయిపోయాక జంపింగ్ స్క్వాట్స్ కూడా ఎట్లా చేస్తామంటే స్క్వాట్స్ మూమెంట్కి జంపింగ్ మూమెంట్ ఇస్తాము. సింపుల్గా మీ షోల్డర్ విడ్త్ ఎంత ఉందో అంత విడ్త్ పెట్టుకోండి. డిస్టెన్స్ లెగ్స్ అప్ 2 3 ఇట్లా సేమ్ మీ స్ట్రెంత్ ఎంత ఉందో అంత అకార్డింగ్ టు యువర్ ఎండ్యూరెన్స్ 4 సెట్స్. ఇది అయిపోయాక ఒక 5 to 10 minutes సైక్లింగ్ చేయండి. సైక్లింగ్ అయిపోయాక చెస్ట్ యాక్చువల్ వర్కౌట్ స్టార్ట్ అవుతుంది. చెస్ట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ పుషప్స్. సో పుషప్స్ ఎట్లా చేస్తారంటే మీరు డిస్టెన్స్ నార్మల్గా ఒకవేళ మీ జిమ్లో ఇట్లా పుషప్ బార్ ఉంటే డైరెక్ట్ ఇట్లా పుషప్ బార్ మీద ఇట్లా చేయొచ్చు. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ పుషప్ బార్ లేకపోతే మీ జిమ్లో డిస్టెన్స్ ఎట్లా తీసుకుంటారంటే హ్యాండ్ డిస్టెన్స్ ఇట్లా పెట్టుకురుగా, మళ్ళీ ఇక్కడ నుంచి థంబ్ డిస్టెన్స్. ఓకే, చెస్ట్లో సెకండ్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ మిషన్. ఒకవేళ మీ జిమ్లో ఇంక్లైన్ మిషన్ లేకపోతే దీని బదులు డైరెక్ట్ ఇంక్లైన్ డంబుల్ చేయొచ్చు. సో ఈ మిషన్ అప్పర్ చెస్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అప్ 15 కౌంట్. ఓకే, వెయిట్ ఎట్లుండాలంటే మీరు ఒక్కొక్కరు చేసేటప్పుడు ఒక్కొక్క వెయిట్ సెలెక్షన్ ఉంటుంది. సో వెయిట్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ ఎక్సర్సైజ్ అయినా అంటే మీరు ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు ఏ ఎక్సర్సైజ్ అయినా వెయిట్ ఎట్లుండాలంటే 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి. అంటే 12 కౌంట్ కూడా కొంచెం హార్డ్గా వచ్చేటట్లు ఉండాలి వెయిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 kgsతోన 10 కౌంట్ వస్తుంది మీకు. సో మీరు ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు 10 kgs కొట్టాల్సిన అవసరం లేదు. 7.5 kgs తీసుకొని 12 కౌంట్ మీకు హార్డ్గా వస్తుంది. కానీ 12 కౌంట్ ఆగొద్దు, 15 కౌంట్ చేయాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. సింపుల్గా ఏంటంటే మీరు హెవీ వెయిట్ ఎంతైతే కొడతారో మీ స్ట్రెంత్ అకార్డింగ్ దానికంటే తక్కువ వెయిట్ తీసుకున్నా పర్లేదు, కాకపోతే కౌంట్ 12 to 15 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి. ఓకే, సో ఎందుకంటే మనం ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు లేకపోతే కటింగ్ సిరీస్లో ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇయ్యము, క్యాలరీస్ ఎక్కువ ఇయ్యము, ఆ ఎనర్జీ ఉండదు కాబట్టి హెవీ వెయిట్స్ కొట్టడానికి పాసిబుల్ ఉండదు. ఫ్లాట్ బార్బెల్ ప్రెస్ తీసుకున్నప్పుడు డిస్టెన్స్ ఎంత ఉండాలంటే ఇప్పుడు మీ షోల్డర్ విడ్త్ కంటే ఒక థంబ్ డిస్టెన్స్ బయటికి ఉండాలి. ఓకే, అప్ 1 2 15 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. ఇది అయిపోయినాక దీని కంటిన్యూషన్లో మనం సూపర్ సెట్ చేస్తాము డంబుల్ ఫ్లైస్. సో డంబుల్ ఫ్లైస్ పెక్టోరియల్ మైనర్ మజిల్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సైంటిఫిక్గా చెప్పాలంటే అది పేరు. సింపుల్గా చెప్పాలంటే బేసిక్గా ఏంటంటే మన బాడీ ఒక సర్టెన్ టైంలో ప్లాట్యూ ఫిక్స్ చేస్తుంది. ప్లాట్యూ అంటే స్టార్టింగ్లో రెస్పాండ్ అయినంత అంటే మీరు జిమ్లో స్టార్టింగ్లో జాయిన్ అయినంత రెస్పాండ్ కాదు బాడీ. ఒక సర్టెన్ టైం అయినాక వెయిట్ లాస్ అయిపోతుంది, మజిల్ బిల్డింగ్ అయిపోతుంది. సో బాడీ రెస్పాండ్ అవ్వడం అయిపోతుంది మీ వర్కౌట్కి, డైట్కి. దాన్ని ప్లాట్యూ అంటాం. అంటే బాడీకి అలవాటు అయిపోతుంది మీరు చేసే వర్కౌట్, డైట్. బాడీ ఒక హ్యాబిచుయేషన్లో పడిపోతుంది, అలవాటు అయిపోతుంది, బాడీ రెస్పాండ్ అవ్వడం అయిపోతుంది. దాన్ని బ్రేక్ చేయడమే ప్లాట్యూ బ్రేక్ చేయడం అంటాం. ఓకే, ఆ కండిషన్ని ప్లాట్యూ అంటాము. ఆ కండిషన్ నుంచి బయటికి రానికనే ఇట్లాంటి కొన్ని వేరియేషన్స్ యాడ్ చేస్తుంటాము. సో
ఫ్లాట్ బార్బెల్ ప్రెస్ అయిపోయినాక వితౌట్ గ్యాప్ ఫ్లైస్ చేయాలి, డంబుల్ ఫ్లైస్. ఇప్పుడు నేనంటే వీడియో చేస్తున్నా కాబట్టి గ్యాప్ వచ్చింది. యాక్చువల్గా నేను వర్కౌట్ చేసేటప్పుడు గ్యాప్ రాదు, మీరు వర్కౌట్ చేసేటప్పుడు కూడా గ్యాప్ రావద్దు. ఓకే, సింపుల్గా ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి, స్ట్రైట్ ఉండదు. స్ట్రైట్ ఉంటే ఏమైందంటే ఇట్లా పోయినప్పుడు ఎల్బో మీద జాయింట్స్ మీద వెయిట్ పడుతుంది. సో కొంచెం బెండ్ ఉండాలి ఎల్బో. ఓకే, బెండ్ ఉండాలి, ఇంకా ఎల్బోలో మూవ్మెంట్ రావద్దు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇది డంబుల్ ఫ్లైస్ కాదు, డంబుల్ ప్రెస్ అవుతుంది. ఇది అట్లా కాదు, మీరు ఎల్బో చిన్నగా బెండ్ ఉండాలి అంతే, ఇంకా ఎల్బో లాక్ ఉండాలి. మీ షోల్డర్ మూమెంటే ఉండాలి, అప్పుడే చెస్ట్ మీద మంచిగా వెయిట్ పడుతుంది. ఓకే, ఇది కూడా 15 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. వితౌట్ గ్యాప్ చేయాలి. 2 ఎక్సర్సైజెస్ కాంబినేషన్ అయిపోయినాక ఒక సెట్ 1 మినిట్ బ్రేక్ తీసుకోండి. 1 మినిట్ బ్రేక్ అయిపోయినాక మళ్ళీ రాడ్ డంబుల్ ఫ్లైస్ వితౌట్ గ్యాప్ మళ్ళీ 1 మినిట్ తీసుకోండి. అట్లా 4 సెట్స్ చేయాలి. ఈ 4 సెట్స్ అయిపోయినాక నెక్స్ట్ ఎక్సర్సైజ్ హై టు లో కేబుల్ ఫ్లైస్. హై టు లో కేబుల్ ఫ్లైస్ చేసేటప్పుడు కేబుల్ హైట్ ఎంత ఉండాలంటే మీ హైట్ ఎంత ఉందో అంతే ఉండాలి. ఓకే, ఎక్కువ హైట్ పెడితే ఏమవుతుంది అంటే షోల్డర్ మీద వెయిట్ పడుతుంది, చెస్ట్ మీద పడదు. ఓకే, మీ హైట్ ఎంత ఉందో అంత హైట్ అడ్జస్ట్ చేసుకోండి. కేబుల్ స్టార్ట్. ఒక్క లెగ్ ఫార్వర్డ్ పెట్టుకోండి, జస్ట్ స్టేబుల్ సపోర్ట్ ఉండడానికి. ఓకే, ఎల్బో మూమెంట్ ఎక్కువ రావద్దు, ఫ్లైస్ కాబట్టి. ఫ్లైస్లో ఏంటంటే షోల్డర్ మూమెంట్ రావాలి. చెస్ట్ ఏడు ఉందో చెస్ట్కి ప్యారలల్గా రావాలి పొజిషన్. ఓకే, కిందికి అవసరం లేదు, మరి పైకి కూడా అవసరం లేదు. 15 కౌంట్. ఓకే, పుల్ స్లో రిలీజ్, పుల్ స్లో రిలీజ్. ఓకే, 15 కౌంట్, 4 సెట్స్, 1 మినిట్ గ్యాప్ ఇవ్వండి. ఇది అయిపోయాక నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో టు హై ఫ్లైస్. లో టు హై ఫ్లైస్ చేసేటప్పుడు కేబుల్ కంప్లీట్ డౌన్ పెడతాము, కంప్లీట్ డౌన్. ఓకే, ఒక్క స్టెప్ ఫార్వర్డ్ తీసుకోండి, ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అంతే. 2 లెగ్స్ సేమ్ ఉంటాయి. అప్. సో పుల్ ప్లేస్మెంట్ ఏడు ఉండాలంటే ఫేస్ లెవెల్ రావాలి. స్లో రిలీజ్. వెయిట్ కంట్రోల్ చేయాలి మీరు, అంటే జస్ట్ మూమెంట్ ఇచ్చినంత మాత్రాన కాదు. పుల్, 1 సెకండ్ పాస్, స్లో డౌన్, పుల్, 1 సెకండ్ పాస్, స్లో డౌన్. ఇట్లా మీరు 15 కౌంట్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్ పర్టికులర్గా ఈ ఎక్సర్సైజ్ హెవీ వెయిట్ కొట్టలేము. ఓకే, సూపర్ ఎక్సర్సైజ్ కరెక్ట్ ఫామ్లో చేస్తే. ఓకే, 1 సెకండ్ పాస్ చేసి స్లో రిలీజ్ చేయండి. ఓకే, ఎల్బో మూమెంట్ రాదు, ఎల్బో మూమెంట్ రాదు, ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావాలి. ఇది అయిపోయినాక మనం ట్రైసెప్ వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. ట్రైసెప్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ కేబుల్ ఎక్స్టెన్షన్. కేబుల్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు షోల్డర్ కొంచెం ఎంకి తీసుకొని బాడీకి లాక్ పెట్టండి అంతే. ఇంకా షోల్డర్ మూమెంట్ రావద్దు, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. కంప్లీట్ డౌన్. పైకి వచ్చినప్పుడు చెస్ట్ దగ్గర రావాలి రాడ్ పొజిషన్. కంప్లీట్ డౌన్, చెస్ట్ దగ్గర రావాలి. ఓకే, మీరు కరెక్ట్ చూసుకుంటే షోల్డర్ మూమెంట్ వస్తలేదు, బాడీ మూవ్ అవుతలేదు, ఓన్లీ ఎల్బో మూమెంట్ వస్తుంది. 15 కౌంట్ కొట్టండి, 15 కౌంట్, 4 సెట్స్. సో ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఎక్సర్సైజ్ ట్రైసెప్కి. ఇది ట్రైసెప్ లాటరల్ హెడ్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ అయినా ఏ ఎక్సర్సైజ్ అయినా ట్రైసెప్ చేసేటప్పుడు షోల్డర్ మూమెంట్ రావద్దు, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. ఓకే, చెస్ట్ చేసేటప్పుడు ఫ్లైస్ మూమెంట్ ఇచ్చినప్పుడు ఎల్బో మూమెంట్ రావద్దు, షోల్డర్ మూమెంట్ రావాలి. ఇట్లాంటి టిప్స్ చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి చిన్న చిన్న మైనర్ పాయింట్సే మనకు బాడీ బిల్డ్ అవుతుందా కాదా, ఎక్సర్సైజ్ మీరు ప్రాపర్గా చేస్తుర్రా, మజిల్ మీద ఇంపాక్ట్ పడుతుందా అనేది డిసైడ్ అయ్యేది ఈ చిన్న చిన్న పాయింట్స్తోనే. కేబుల్ ఓవర్ హెడ్ మీరు ఇదే ఎక్సర్సైజ్ మీరు డంబుల్తో కూడా చేయొచ్చు. సో నాకు డ్రాప్ సెట్ ఈజీ ఉంటుందని కేబుల్ మీద చేస్తున్నా. సింపుల్. కేబుల్ హైట్ ఎంత ఉండాలంటే మీ చెస్ట్ లెవెల్ ఎంత ఉందో అంతే ఉండాలి. రోప్, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి, షోల్డర్ లాక్ ఉండాలి. 8 కౌంట్ చేయండి. మీరు హెవీ వెయిట్ ఎంత కొడతారో ఆ వెయిట్తో 8 కౌంట్ కొడతారు. 8 కౌంట్ అయిపోయినాక అప్పుడు అయిపోలేదు సినిమా. నెక్స్ట్ వెయిట్ డ్రాప్ చేస్తాము. వెయిట్ డ్రాప్ చేసి ఎంత డ్రాప్ చేస్తారంటే అప్రాక్స్గా మీరు ఇప్పుడు హెవీ వెయిట్ ఎంత తీసుకుర్రో దాంట్లో 30% డ్రాప్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 kgs పెట్టుకుర్రు అంటే
అందులోకెళ్ళి ఒక 10 kgs పెట్టుకోరంటే అందులోకెళ్ళి 3 kgs డ్రాప్ చేస్తారు. 7 kgs ఉంటుంది. 7 kgs తోనే మళ్ళీ 8 కౌంట్ కొడతారు. ఓకే, ఇట్లా 8 కౌంట్ కొడతారు. నేను 8 కౌంట్ కొట్టచ్చు, కాకపోతే 8 కౌంట్ కొడితే అది వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుందని ఒక్క ఉద్దేశంతోనే చేస్తలేను. ఇది అయిపోయినాక మళ్ళీ ఒక 20% డ్రాప్ చేస్తారు. మళ్ళీ 22% డ్రాప్ చేసి మళ్ళీ 8 కౌంట్ కొడతారు. దీంతో ఏంటంటే మీరు కటింగ్లో ఫ్యాట్ లాస్లు ఉంటారు కాబట్టి మ్యాక్సిమం స్ట్రెస్ చేస్తారు. మీరు హెవీ వెయిట్ కొట్టకపోయినా కానీ లైట్ వెయిట్, మోడరేట్ వెయిట్తోనే మజిల్ మీద హై ఇంపాక్ట్ ఇస్తారు. ఓకే, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి, షోల్డర్ మూమెంట్ రావద్దు. ఇట్లా 8 కౌంట్ అయిపోయినాక ట్రైసెప్లా ఎక్సర్సైజెస్ అయిపోతాయి. చెస్ట్ అయిపోయింది, ట్రైసెప్ అయిపోయింది. దీని తర్వాత కార్డియో మీరు ఏం చేస్తారా అనేది మీ ఇష్టం. అంటే మీరు థ్రెడ్మిల్ చేస్తారా, ఒక 15 to 20 minutes థ్రెడ్మిల్ చేస్తారా, సైక్లింగ్ చేస్తారా, లేకపోతే స్కిప్పింగ్ చేస్తారా, లేకపోతే స్టెప్ ఏరోబిక్స్ చేస్తారా, జూంబా చేస్తారా, స్విమ్మింగ్ చేస్తారా, అది అప్ టు యూ, మీ ఇష్టం. అది కార్డియో ఏంటంటే మెయిన్గా క్యాలరీస్ ఎక్కువ బర్న్ కావాలి, హార్ట్ బీట్ ఇంక్రీజ్ కావాలి, ఓవరాల్ ఇంటర్నల్ హెల్త్కి మంచిది. ఓకే, ఏ ఎక్సర్సైజ్ అయినా ఒకటే, మనం పర్టికులర్ మజిల్ టార్గెట్ చేస్తలేము కాబట్టి కార్డియోలో ఏ కార్డియో ఎక్సర్సైజ్ అయినా ఒకటే. మీ ఫేవరెట్, మీకు ఏ చేయబోదు అయితే అది చేసుకోవచ్చు. దీంతోన డే 33 ఎక్సర్సైజ్ వర్కౌట్ అయిపోతుంది. డే 34లో కలుద్దాము. దీంతో పాటు డైట్ వీడియో కూడా షూట్ చేస్తాను. నాకు కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం పోస్ట్పోన్ అయ్యింది ఇన్ని రోజులు వీడియోస్, బట్ నౌ పర్ఫెక్ట్. ఏం లేదు, డైరెక్ట్ ఇంకా కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. బాయ్.